వరుస పరాజయాల తర్వాత టెంపర్తో రిలాక్స్ అయిన ఎన్టీఆర్ టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి 3 వరుస హిట్లతో కెరీర్లోనే టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇక జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్లో ఓ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు జై లవకుశ అని టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా కథ లీక్ అయిందంటూ అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 పాత్రల్లో నటిస్తున్నాడు. టైటిల్ ప్రకారం ఈ 3 పాత్రలకు జై, లవ, కుశ అనే పేర్లు ఉంటాయట. ఈ సినిమా కథ 3 అన్నదమ్ముల కథ అని, చిన్నప్పుడే అనుకోని పరిస్థితుల్లో విడిపోయిన వీరిలో ఒకడు చెడ్డవాడిగా మారతాడని టాక్. మిగిలిన వారిలో ఒకడు పోలీస్, మరొకడు అమాయకుడిగా ఉంటారట. ఈ 3 రోల్స్కు 3 హీరోయిన్లను ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. వీరిలో రాశి ఖన్నా, నివేదా థామస్ ఫైనలైజ్ అయినట్లు సమాచారం.